హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇన్ఫోపోస్ట్ తెలుగు. మనం గత వీడియోలో చర్చించిన విధంగా మనీ సిరీస్ అనేది మనం స్టార్ట్ చేసామండి. ఈ మనీ సిరీస్ అనేది ఎపిసోడ్ వైజ్గా మనము స్టార్ట్ చేయదలుచుకున్నామండి. ఈ ఎపిసోడ్ 1లో మనము చర్చించుకునేది ఏంటంటే మనీ ఎర్నింగ్ టాపిక్లో భాగంగా ఆన్లైన్ ఆఫ్లైన్లో ఎలా సంపాదించగలుగుతాం అనేది చూసుకున్నట్లయితే, దానికంటే ముందుగా మీకు మన మనీ సిరీస్లో ఏమేమి వస్తుందో ఒక హాఫ్ మినిట్ మీకు వివరంగా చెప్తానండి. మన మనీ సిరీస్లో మనీ ఎర్నింగ్, మనీ మేనేజ్మెంట్ ఈ రెండు రకాలుగా మనము ఈ కంటెంట్ అంతా నడుస్తుందండి. మనీ ఎర్నింగ్లో భాగంగా మనము ఆదాయ మార్గాలు అంటే సంపాదించుకునే అవకాశాలు ఏమేమి ఉన్నాయో మనము ఈ మనీ ఎర్నింగ్ టాపిక్లో మనం చెప్పుకుంటాం. అంతేకాకుండా మనీ మేనేజ్మెంట్ అంటే మనం సంపాదించిన ఆదాయాన్ని ఏ విధంగా సంపద సృష్టించాలి, అంటే వచ్చిన డబ్బుతో ఇంకా డబ్బును సంపాదించడం లేక పొదుపు చేయడం, ఇంకా బెస్ట్గా మనము ఎందులో మనము ఇన్వెస్ట్ చేయగలుగుదాం అనే ఇవన్నీ కూడా మనకు మనీ మేనేజ్మెంట్లో మనం చర్చించుకుంటామండి. టాపిక్లో వెళ్ళినట్టయితే మనీ ఎర్నింగ్లో భాగంగా మనము ఆన్లైన్ ఆఫ్లైన్లో ఎటువంటి మార్గాలు ఉన్నాయో మనం చూద్దామండి. అంతకంటే ముందు ప్లీజ్ దయచేసి నన్ను ఎంకరేజ్ చేయండి. ఇదే నా మొదటి వీడియో మనీ సిరీస్లో భాగంగా. మీరు నన్ను ఎంకరేజ్ చేస్తే నేను అంతకంటే ఉత్సాహంతో మీకు ప్రతిదీ కూడా నేను కంటెంట్ బాగా అందించేదానికి ఎక్కువ కష్టపడతానండి. దయచేసి లైక్ చేయండి. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కామెంట్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ప్లీజ్. ఓకే, నెక్స్ట్ మనం ఆన్లైన్ మార్గాలు అన్వేషించినట్లయితే మొట్టమొదటగా మీరు యూట్యూబ్ ఛానల్ని ఒక మంచి ఆదాయ వనరుగా చూడొచ్చండి. యూట్యూబ్ ఛానల్ అందరికీ తెలిసిందే, దాని గురించి నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ యూట్యూబ్ ఛానల్ అనేది చాలా ఇప్పుడు వైరల్, ఇప్పుడు ప్లస్ అందరికీ కూడా ఈజీగా యూట్యూబ్ ఛానల్ అనేది కంటెంట్ అనేది ఈజీగా క్రియేట్ అవుతుంది. కొద్దిగా మీరు స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకుంటే ఈ యూట్యూబ్ ఛానల్లో మీరు ఖచ్చితంగా రాణించగలుగుతారు. నెక్స్ట్ చూసినట్లయితే మనము వెబ్సైట్ డిజైన్, యూట్యూబ్ ఛానల్ కంటే 2 రెట్లు మనము ఈ వెబ్సైట్ డిజైన్లో ఆదాయం పొందగలుగుతామండి. కానీ కొద్దిగా వెబ్సైట్ డిజైన్ మీద కొద్దిగా కాన్సన్ట్రేషన్ పెట్టాలి. మీరు కొన్ని దాంట్లో డొమైన్స్ కానీ అవి నేర్చుకొని మీరు ఒక పక్క ప్రణాళికతో చేసినట్లయితే ఒక 1 or 2 months దాని మీద ఎక్కువ వర్క్ చేసినట్లయితే ఖచ్చితంగా మీరు మంచి ప్రాఫిట్స్ అనేటివి తీసుకుంటారు. ఓకేనా. నెక్స్ట్ వీడియో ఎడిటింగ్. ఇప్పుడు ఎడిటింగ్కి చాలా అయితే గ్రోత్ ఉందండి. దయచేసి ఎడిటింగ్ మీరు నేర్చుకున్నట్లయితే ఓన్లీ థంబ్నెయిల్కే 200 నుంచి 500 వరకు ఛార్జ్ చేస్తున్నారు. అదే వీడియో ఎడిటింగ్ అయితే 500 to 1000 రూపీస్ ఒక్క వీడియోకి ఛార్జ్ చేస్తున్నారు. మీరు బాగా స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకుంటే ఒక గంటలోనే ఒక వీడియోని మీరు కంప్లీట్ చేయగలుగుతారు. కాబట్టి మినిమం రోజుకు 5 వీడియోలు మీరు చేసిన 5000 వరకు సంపాదించుకోవచ్చు. నెక్స్ట్ మెయిన్ మోస్ట్లీ ఇప్పుడు ప్రజెంట్ ఏఐ అనేది చాలా డెవలప్ అవుతుంది. మీరు ఈ కంప్యూటర్ కాలానికి మీరు చాలా ఫాస్ట్గా సంసిద్ధం అయిపోతే చాలా నష్టపోతారు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఇప్పుడు ఇంతకుముందు నేను చెప్పినటి మీరు చేసినా చేయకున్నా మీకు ఏమి ఇబ్బంది లేదు. కానీ ఈ ఏఐకి మాత్రం ఖచ్చితంగా మీరు కనెక్ట్ అవ్వండి. ప్రతి ఒక్కరూ కూడా ఏఐ తెలుసుకోండి. ఫస్ట్ తెలుసుకుంటే మీ లైఫ్లో చాలా మిరాకిల్స్ అవుతాయండి. ఈ ఏఐ నేర్చుకుంటే ప్రతిదీ కూడా ఇప్పుడు ఇంతకుముందు చెప్పిన యూట్యూబ్, నెక్స్ట్ వీడియో ఎడిటింగ్, వెబ్సైట్ డిజైను మీరు హార్డ్ వర్క్ చేయకుండా ఏఐతోనే మొత్తం చేపించే విధంగా మీరు తయారవుతారు. కాబట్టి ఇవన్నీ కూడా మనకు యూట్యూబ్లో ఫ్రీగా దొరుకుతుందండి కంటెంట్. కాబట్టి మీరు ఎక్కడ పే చేసి మీరు కంటెంట్ను నేర్చుకోవాల్సిన అవసరం ఉండదు. నెక్స్ట్ ఆఫ్లైన్ అవకాశాలు చూసుకున్నట్లయితే మెయిన్గా నేను ఇవన్నీ చేశానండి. వీటిలో ముఖ్యంగా ట్యూషన్ అంటే ఆన్లైన్తో పోలిస్తే ఆఫ్లైన్ కొద్దిగా తక్కువ ఉన్నప్పటికీ కన్ఫర్మ్ మనీ అనేది మనకు ఆఫ్లైన్లో ఉంటుంది. కాబట్టి ఆఫ్లైన్ కూడా మీరు అశ్రద్ధ చేయొద్దండి. ట్యూషన్ ప్రతి ఒక్కరూ కూడా 10th కంప్లీట్ అయి ఉంటుంది కాబట్టి 5th క్లాస్ వరకు మీకు బోధించే అవకాశం ఎంతో కొంత వచ్చి ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ట్యూషన్ అనేది మనకు ఒక ఆఫ్లైన్ అవకాశం, బెస్ట్ అవకాశం. ఆ ట్యూషన్ చేయించుకుంటే ఖచ్చితంగా మీకు ఎంతో కొంత ఒక 3000 నుంచి 5000 మంత్, అంటే నేను చెప్పేది విలేజెస్ ఏరియాస్లో. అదే టౌన్ ఏరియాలో అయితే మినిమం 10 నుంచి 20,000 ఖచ్చితంగా సంపాదించుకోవచ్చు. నెక్స్ట్ ఇన్సూరెన్స్ ఏజెంట్.
ఇన్సూరెన్స్ ఏజెంట్గా చాలా కంపెనీలు అయితే మీకు అవకాశం ఇస్తున్నాయండి. ఒక నార్మల్ ఒక చిన్న ఎగ్జామ్ ఉంటుంది, అది చాలా ఈజీగా ఉంటుంది. మీరు డైరెక్ట్గా ఎగ్జాము ఆన్లైన్లో రాసినా కూడా ఈజీగా పాస్ అవుతారు. పాస్ అయితే ఆ ఇన్సూరెన్స్ ఏజెంట్ సర్టిఫికేట్ వస్తుంది. అది కూడా చాలామంది వాళ్ళే ఎగ్జామ్ రాసి మీకు పట్టాలిచ్చే చాలామంది చేస్తుంటారు. మీరు ఒక్కసారి ఆ ఇన్సూరెన్స్ ఏజెంట్ అయితే మీకు టార్గెట్స్ ఏమీ ఉండవు. మీకు కంఫర్టబుల్ టైంలో మీకు ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళ చేత ఇన్సూరెన్స్ కట్టిస్తే దాంట్లో కమిషన్ అనేది మీకు ఉంటుంది. కాబట్టి అది ఒక ఆఫ్లైన్ మీకు ఒక మంచి ఆదాయ వనరుగా మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ అదే కాకుండా రియల్ ఎస్టేట్ ఇదొక్కటి నేను నా అనుభవం లేదు కాబట్టి నేను తెలుసుకొని చెప్తున్నానండి. రియల్ ఎస్టేట్లో మీరు కరెక్ట్గా ఆ విధానం తెలుసుకుంటే నెలలో ఒక్క ఫ్లాట్ కానీ ఒక్క స్థలం కానీ అమ్మినా కూడా మీరు మినిమం 10,000 నుంచి ₹1,00,000 వరకు ఇక్కడ సంపాదించుకోవచ్చు. కానీ దీనిలో కొద్దిగా పలుకుబడి ఉండాలి. మెయిన్గా అవకతవకలు ఉంటాయి. వాటిలో మీరు అసలు పూర్తి ప్రొసీజరు ఒక 1 ఆర్ 2 మంత్స్ దాని మీద కాన్సన్ట్రేషన్ చేసి దాంట్లో మీకు తెలిసిన వారు ఉంటే వాళ్ళని అప్రోచ్ అయ్యి దాన్ని వివరంగా తెలుసుకుంటే ఇప్పుడు ఎన్ని చెప్పిన వాటిలేకల్లా రియల్ ఎస్టేట్ అనేది ఒక హ్యూజ్ స్కోప్ ఉండేదండి. కాబట్టి మీరు దీనిలో కూడా కాన్సన్ట్రేషన్ చేయొచ్చు. నెక్స్ట్ ఆల్ టైమ్ ఫేవరెట్ ఫార్మింగ్. మనకు ఇప్పుడు వస్తున్న ఏఐ టెక్నాలజీ ఇవన్నిటినీ దాటేస్తుందేమో కానీ ఒక ఫార్మింగ్లో మాత్రము ఖచ్చితంగా మనిషి అవసరం అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఫార్మింగ్ అనేది ప్రతి ఎన్ని టెక్నాలజీస్ ఉన్నా కూడా ఫార్మింగ్ అనేది మన చేతి మీదనే ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఫార్మింగ్ మీద మీకు అవగాహన స్కిల్ ఉన్నట్లయితే, స్కిల్ అని కాదు మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే ఫార్మింగ్ అనేది చాలా చాలా బెస్ట్ అంటే మంచి ఆదాయ వనరు కూడా. దీంట్లో మన పాతకాలం వ్యవసాయం కాకుండా మీరు కొద్దిగా ఇన్నోవేటివ్గా ఆలోచించి ఇప్పుడు చాలామంది ఇంజనీర్లు అయితేనేమి డాక్టర్స్ అయితేనేమి ఫార్మింగ్ సైడ్ వెళ్తున్నారండి. అది అందరికీ తెలిసిందే. ఇప్పుడు హ్యూజ్ స్కోప్ ఉంది. కాబట్టి మీరు మంచి ఆదాయ వనరుగా ఈ ఫార్మింగ్ని ఎంచుకోవచ్చు. నెక్స్ట్ ఈ ఫార్మింగ్లో టెర్రస్ గార్డెన్ అనేది ఒక బెస్ట్ ఆదాయ వనరు. అదే టౌన్లో ఉండే వాళ్ళకి నేను చెప్తున్నాను. ఫార్మింగ్ అంటే మామూలుగా విలేజెస్కే పోతారు, కానీ టౌన్లో ఉండేవారికి ఒక మిద్దె తోట అంటారు. ఇప్పుడు బాగా వైరల్ అవుతున్నాయండి. మిద్దె తోట అనేది చాలా ఫేమస్లో ఉంది. నెక్స్ట్ అంతేకాకుండా మన ఛానల్లో లో కాస్ట్ నో కాస్ట్ బిజినెస్ ఐడియాస్ అన్నీ కూడా నేను చెప్పడం జరుగుతుందండి. దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.